నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. గురువారం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశం ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 2,27,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని, ఇందుకు ఆర్టీసీకి 48,26,00,000 రూపాయలు లబ్ధి పొందారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని, దీని ద్వారా జిల్లాలో 33,312 మంది చికిత్సలు చేయించుకొని లబ్ధి పొందగలిగారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నామని, 3,500 చొప్పున జిల్లాలో మొత్తం 21,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు. 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,38,251 మందికి 4,20,390 సిలిండర్లను పంపిణీ చేయడం జరిగిందని, ఇందుకు 12,41,00,000 సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు టి పూర్ణచంద్ర, జె శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నేను అమెరికా నుంచి 4 గంటల క్రితమే నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దిగి అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. నల్లగొండ జిల్లాలో బ్యాంకు లింకేజీ మరియు స్త్రీ నిధి కింద కొన్ని కోట్ల రుణాలను ఇస్తూ అనేక రకాల ఆదాయ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నది. ఇలాగే 5 లక్షల వరకు లోను బీమా వర్తింపు చేయడం జరిగినది. ఇందులో భాగంగా నల్లగొండ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వారికి సంబంధించిన పాట మైక్ సెట్ దగ్గర పెన్ డ్రైవ్ వెంటనే అందజేయాల్సిందిగా విజ్ఞప్తి సార్. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో హరితహార కార్యక్రమం కింద వాళ్ళు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. పంచాయతీ బీసీ గురుకుల పాఠశాల సంఘటన ఒక యజ్ఞం, మీరు సిద్ధంగా ఉండాలండి. కల్లూరి ఆ కార్యక్రమాలను ఎదురుగా నిర్వహించబడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగానే సార్లు గౌరవ జిల్లా అధికారులు సందర్శిస్తూ ఉన్నారు. महिला शिशु दिव्यांगुల మరియు వయోవృద్ధుల శాఖ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు
మదర్కి మనం ఆ మెసేజ్ ఇవ్వచ్చు సార్. ఇలా పెట్టవచ్చు ఈ టైప్ ఆఫ్ మనం భద్రతకు సంబంధించినవి కావచ్చు, ఆడపిల్లలు రక్షించే విధానం గురించి కావచ్చు, బాల్య వివాహాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా అమలవుతున్నాయి